మనిషి జీవితంలో రెండు గొప్ప స్తంభాలు ఉన్నాయి, ఇమాన్ మరియు అమలు. ఇవి రెండూ కలిసినప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణ ముస్లిం అవుతాడు. ఇమాన్ అంటే కేవలం అల్లాహ్ ఉన్నాడు అని నోటి మాట కాదు. అల్లాహ్ను హృదయంలో నమ్మడం, ఆయన శక్తిని నమ్మడం, ఆయన నిర్ణయాలకు తలవంచడం, ఇదే నిజమైన ఇమాన్. ఖురాన్ స్పష్టంగా చెబుతుంది, ఇమాన్, సత్కార్యాలు, సత్యం, సహనం ఇవి లేకపోతే మనిషి నష్టంలోనే ఉంటాడా. అందుకే ఇమాన్ అనేది విత్తనం లాంటిది. విత్తనం నేలలో వేయడం సరిపోదు. దాన్ని నీరు పెట్టాలి, సంరక్షించాలి, అప్పుడే అది పండ్లు ఇస్తుంది. అదేవిధంగా ఇమాన్కు అమలు అవసరం. అమలు లేకుంటే ఇమాన్ బలహీనమవుతుంది. అమలు అంటే ఏమిటి? నమాజ్, రమజాన్ ఉపవాసం, జకాత్, మంచి మాట, మంచి ప్రవర్తన, తల్లిదండ్రులకు సేవ, మనుషుల పట్ల ప్రేమ, న్యాయం, దయ అన్నీ అమలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇమాన్ అనేది 70 కంటే ఎక్కువ భాగాలు కలిగి ఉంటుంది. అందులో మంచి మాట పలకటం కూడా ఇమానలోని భాగమే. గమనించండి, కేవలం నేను అల్లాహ్ను నమ్మాను అని చెప్పడం సరిపోదు. అదే నమ్మకాన్ని మన పనులతో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ముస్లిం జీవితం అంటే ఇమాన్ ప్లస్ అమలు ఈజికోల్ట్ సంపూర్ణ సమర్పణ. అల్లాహ్ను నమ్మడం మనకు శాంతిని ఇస్తుంది. అమలు మన జీవితాన్ని వెలిగిస్తుంది. ఇవి రెండూ కలిసినప్పుడు మాత్రమే మనిషి నిజమైన అల్లాహ్కు ప్రియుడవుతాడు. అందుకే నేడు ఒక నిర్ణయం తీసుకోండి. ఇమాన్ను బలపరచండి. అమలను పెంపొందించండి. తక్కువ కాని స్థిరమైన సత్కార్యాలు చేసి మీ హృదయాన్ని, ఇంటిని, జీవితాన్ని అల్లాహ్ వెలుగుతో నింపండి. ఇమాన్ మీ దిశ, అమలు మీ ప్రయాణం, జన్నత్ మీ గమ్యం.